హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే బాస్మతి రైస్ లేకుండా తెలంగాణ స్టైల్లో మనం డైలీ వాడే ఇంగ్రీడియంట్స్తో సింపుల్ చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. సో దానికోసం ముందుగా వీడియోలో చూపించినట్లు చికెన్ని నీట్గా కడిగి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, పుదీనా, పెరుగు వేసి ముక్కలకి బాగా పట్టుకునేలా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే దీంట్లోనే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. అదనేది ఆప్షనల్. నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను ముందుగానే కొన్ని ఆనియన్స్ కట్ చేసి లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను. అవి కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద రైస్ కుక్ చేసుకోవడానికి ఎసరు పెట్టుకొని దాంట్లో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, సాజీరా, లవంగాలు, ఇలైచి, చెక్క, ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఎసరు మరిగేదాకా పెట్టుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు, ఆయిల్ కూడా వేసుకోవాలి. దీనివలన అన్నం పొడి పొడిగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను బాస్మతి రైస్ ప్లేస్లో సోనా మసూరి బియ్యం తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది ఒక హాఫ్ కుక్ అయ్యేటట్లు కుక్ చేసుకోవాలి. ఒక 50% కుక్ అయ్యేలా కుక్ చేసుకోవాలి. చూసారుగా, ఇక్కడ మనం ముందుగా పెట్టుకున్న ఎసరు మరుగుతుంది కదా. ఇప్పుడు వీటిలో మనం కడిగి పెట్టుకున్న బియ్యం యాడ్ చేసుకొని ఒక 80% కుక్ చేసుకోవాలి. 80% ఎందుకంటే మళ్ళీ మనం బిర్యానీ కోసం దమ్ పెట్టుకుంటాం కాబట్టి ఫుల్గా కుక్ చేసుకుంటే బిర్యానీ మెత్తబడుతుంది అన్నమాట, పొడి పొడిగా రాదు. సో అందుకోసమే 80% కుక్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ సగం ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఫస్ట్ 80% కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది తీసుకొని ఆ చికెన్పై లేయర్లుగా పరుచుకోవాలన్నమాట. ఫస్ట్ రైస్ వేసాక వాటిపై మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అట్లాగే కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇట్లాగే వీడియోలో చూపించినట్టు ఇంకొక లేయర్గా సేమ్ ఇట్లాగే పరుచుకోవాలన్నమాట. ఫైనల్గా కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి గిన్నెకి చుట్టుముట్టు ఒక చపాతీ పిండితో ఎయిర్ టైట్గా ఆవిరి బయటికి వెళ్లకుండా కవర్ చేసి గట్టిగా కవర్ చేసి ఒక 15 to 20 minutes సిమ్లో కుక్ చేసుకోవాలి. సో చూసారు కదండి, ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూద్దాం ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి, నార్మల్ రైస్తో ఎంత పొడి పొడిగా, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన ఇంట్లోనే ఈజీగా హోటల్ స్టైల్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఇది అండి ఇవాళ మన వీడియో. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అట్లాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.